పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలో వారి ప్రావీణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళిని అనుసరించి ఆలస్యం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాల పాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జనగణనకు సంబంధించిన అంశం కూడా వారి స్ఫూర్తికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూడా జనగణన జరుగుతూ ఉన్న సందర్భాన్ని ఈరోజు ప్రజల ముందట ఉంచుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నివాళులు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మంతని పట్టణంలో మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా వారి ప్రావీణ్యతను పెంచడానికి పోటీ పరీక్షల్లో కోచింగ్ ఇవ్వడానికి పోటీ పరీక్షల్లో వారి మేధస్సులు సంబంధించిన అంశాలని పోటీ పరీక్షల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఒక ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రత్యేకించి పేద వర్గాలకు సంబంధించి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట నాలెడ్జ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు ఆ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. ఈ నాలెడ్జ్ సెంటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చాలా ప్రొఫెషనల్గా ఉన్న ప్రొఫెసర్స్తో అక్కడ ఉన్న ప్రజాభవన్ నుంచి కేంద్రంగా ఏర్పాటు చేసి మరి పెద్ద స్క్రీన్ని ఈ సెంటర్లో ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న కొంతమంది మరి పోటీ పరీక్షలకు సంబంధించిన నిష్ణార్థులతో వారికి కోచింగ్ ఇప్పిస్తూ హైదరాబాద్ నుంచి కూడా కోచింగ్ ప్రక్రియ ప్రతి నియోజకవర్గానికి తెలిపే విధంగా ఆడియో విజువల్స్ ద్వారా కోచింగ్ ఏర్పాటు చేయటం. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రతి ఒక్కరూ మారుమూల ప్రాంతాల నుంచి అదేవిధంగా పేద వర్గాలకి హైదరాబాద్కి పోయి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు వారిచ్చే పోటీ పరీక్షలకు సంబంధించిన ఆ ఫినిషింగ్ అంశాలను ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని